జూమ్ లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో మొత్తంగా మనం బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ఎన్నికలను మేనేజ్ చేసుకోవటం కోసం, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం ఈ జిల్లాల విభజన చేశారు, అశాస్త్రీయంగా జరిగింది అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు పెద్దలు మృత్యుంజయం గారికి, అక్కడ ఉన్నటువంటి సోదరుడు రవికుమార్ గారికి అందరికి కూడా నమస్తే. అదే విధంగా ముందస్తు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా. మీకు కూడా ఐ న్యూస్ తరపు నుంచి ప్రత్యేకంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు సార్. అయితే వంశీ గారు, ఇక్కడైతే జిల్లాల ఏర్పాటు, పరిపాలనా వికేంద్రీకరణ ఒక చిరకాల వాంఛ. సమైక్య తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో మంది ప్రజలు మాకు అంటే జిల్లాల ఏర్పాటు కావచ్చు, మండలాల ఏర్పాటు కావచ్చు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కావచ్చు, వీటన్నిటి పట్ల ఒక సమగ్ర అధ్యయనము, లేకపోతే ప్రజల ఆకాంక్షనో, లేకపోతే భౌగోళిక అంశాలు పరిగణనలోకి తీసుకొని అటవీ ప్రాంతమా, కొండ ప్రాంతమా, సాంస్కృతిక పరిస్థితులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన పరిస్థితులు, వీటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ జిల్లాల ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దీంట్లో శాస్త్రీయత లేదు, అనేటువంటి వ్యక్తుల పదంలోనే ఒక అశాస్త్రీయత ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఈరోజు మీరు చెప్పండి, ఎక్కువ జిల్లాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నట్టున్నారు, లేకపోతే ఎక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, లేకపోతే ఎక్కువ మండలాలు ఉన్నాయి. ఎక్కువ మండలాలు ఉండడం వల్ల, ఎక్కువ జిల్లాలు ఉండడం వల్ల, ఎక్కువ ఉండడం వల్ల మనకు 10 సంవత్సరాలలో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ల మనకి అంటే తెలంగాణకు పరిపాలనకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కేంద్రం నుంచి మనకు వచ్చినటువంటి అంటే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో, యూపీఎస్సీ అభ్యర్థులను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో మనం అధిక మొత్తంలో పొందడానికి, పరిపాలన సవ్యంగా చేసుకోవడానికి ఆస్కారం. వాళ్ళు లేవనెత్తే అంశాలు చాలా ఘోరంగా, నాకు బాధాకరం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీ ముందు మాటలో చెప్పిండు, వ్యక్తుల ఆస్తులను కాపాడుకోవడానికి అండ్ మ్యాజిక్ ఫిగర్ కోసం, ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ కోసం, మ్యాజిక్ ఫిగర్ చుట్టూ జిల్లాల పునర్విభజన జరిగిందనేది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఆరోపణ. మ్యాజిక్ ఫిగర్ జరిగిందే అనుకుందాం, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కోసమే జరిగింది అనుకున్నాం, దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది అనేటువంటిది ఇంతవరకు ఎవరు చెప్పలే. ఎవరికైనా నష్టం జరిగిందా? జిల్లాల విభజన, మండలాలు అధికంగా చేయడం వల్ల, రెవెన్యూ డివిజన్లు చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? దానివల్ల లాభం కానీ నష్టం ఎక్కడ జరగలేదు. అయితే ఒక ఇంకొక అంశం కూడా వినపడుతుంది శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా వినపడుతుంది. ఎక్కడైతే జిల్లాలు పునర్విభజన చేశారో ఆ జిల్లాల చుట్టూ రాజకీయ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు, మొత్తంగా రాజకీయ నాయకుల భూములే ఉన్నాయి. ముందే అక్కడ భూములు కొనుగోలు చేసుకున్నారు. సో ఎక్కడికక్కడ వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఈ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అంటే జిల్లాల పునర్విభజన అనేది ప్రజల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం చేశారా, రాజకీయ పార్టీల నాయకుల ఆస్తులు పెంపొందించుకోవడం కోసం చేశారా అన్నది కూడా టాక్ వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ అపవాదులు ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు వ్యక్తి ప్రయోజనాలు, వ్యవస్థ ప్రయోజనాలు, రాజకీయాలలో గాని, కుటుంబంలో గాని ఈ రెండు అంశాలు ఉంటాయి. ఇప్పుడు వ్యక్తి ప్రయోజనాలు కూడా ప్రధానమే ఉంటాయి. కొంత ఎవరు అవునన్నా కాదన్నా, ఇప్పుడు మన పరిపాలన చేస్తున్నప్పుడు ఏదో ఒక అంశం మనకు కలిసి వచ్చేటట్టు కూడా చూసుకునేటువంటి విధంగా ఉండదు అనేది నేనైతే తోసిపుచ్చాను. ఎందుకు అంటారా, ఈ రోజు 300 డివిజన్ల జిహెచ్ఎంసి విస్తరణ చేసిండ్రు. ఎవరి కోసం చేసిండ్రు? ఎందుకోసం చేసిండ్రు? గ్రేటర్ హైదరాబాద్ ఈ భారతదేశంలోనే ఏ మెట్రో సిటీ లేనంత విధంగా చేసిండ్రు. సో ఫైనల్ గా ప్రజలది సెకండరీ అయిపోయింది, రాజకీయ నాయకుల ఎజెండా అనేది ముందుందనేది స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ ప్రయోజనాలు ఉంటాయి, అధికారము అంటే తిరిగి అధికారం పొందేటువంటి ప్రయత్నాలు ఉంటాయి, గెలుపు కోసం చేసే ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిండ్రు ప్రజల దృష్టి మరల్చడానికి, ఎన్నికలు వస్తున్న వేళ వేరే చర్చను తిరిగి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరు మీద ఈ చర్చకు తెరలేపిండ్రు. అసలు ఇది సాధ్యమేనా? ఇప్పట్లో ఇది జరిగే పనేనా అనేటువంటిది కూడా
మనం ఆలోచించాల్సినటువంటి అంశం. Yeah, ఇప్పుడు right. కేంద్రము జనగణన చేస్తా అని చెప్పింది. జనగణన చేసేటప్పుడు హద్దులు మారొద్దు. జనవరి 2027 మార్చి నుంచి డిసెంబర్ వరకు పూర్తి చేయబోతుంది తెలంగాణలో. సరే శ్రీనివాస్ గారు, డిసెంబర్ ఫైనల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తంగా మరలా ఈ తేనె తుట్టను కదుపుతున్న పరిస్థితి. అప్పట్లోనే మీరు జిల్లాల పునర్విభజన చేసినప్పుడే ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసిన పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు మళ్ళీ ఈ తేనె తుట్టను కదపాలనుకుంటున్నారు? ఏం ఆన్సర్ చేస్తారు? ఇదే అండి. ఇప్పుడు ఏంటంటే, ఒకటి ప్రజల దృష్టి మరల్చాలి, రెండు నా సొంత ముద్ర ఉండాలి. నేను అన్నా కదా వ్యక్తి ప్రయోజనాలు కూడా ఉంటాయని. ఇప్పుడు ఏదో నేను మార్చేసిన, లేదా 33ను 32 చేస్తాడా, 33ను 34 చేస్తాడా, ఇట్లాంటి ఆలోచన అంటే ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలు కావచ్చు, లేకపోతే అక్కడ నల్గొండ కావచ్చు, మండలాలు కావాలనేటువంటి ఆలోచన ఉంటే కొత్త మండలాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో అంటే మేము వచ్చి జిల్లాలు మార్చినాం, లేదా మేము వచ్చి హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్ మార్చినాం, ఇట్లాంటి తన ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే ఫార్మాసిటీని మార్చినాం. ఈ తమ ముద్ర వేసుకోవాలనో, లేకపోతే జరిగినటువంటి అంశాలు కరెక్ట్ గా జరగలేదని చెప్పే ప్రయత్నం చేయడము, ఆ విధంగా దానివల్ల ప్రభుత్వానికి ఒరిగేది ఏమైతే ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి